యుఎస్లో హాలోవిన్ అనేది దీంతో అన్ని హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. సో చాలా బాగా చేసుకుంటారు అందరూ. ఈరోజు ఇక్కడ హాలోవిన్ మా లిటిల్ చెర్రీ షార్ట్ కాస్ట్యూమ్ వేసుకున్నాడు హాలోవిన్ కి. తానే అడిగినాడు ఈ ఇయర్, వీడు 3.5 years. ఏం కాస్ట్యూమ్ కావాలి అంటే నాకు బేబీ షార్క్ కాస్ట్యూమ్ కావాలి అంటే నేను బేబీ షార్క్ కాస్ట్యూమ్ పెట్టినాను. హాయ్ చెప్పండి, హాయ్, హ్యాపీ హాలోవిన్ చెప్పు. ఇది కాస్ట్యూమ్, బేబీ షార్క్ కాస్ట్యూమ్ వేసినాను. ఇప్పుడు డే కేర్ వెళ్తాడు, సో అందుకనే కొన్ని చాక్లెట్స్ ఇంకా చెర్రీకి కాస్ట్యూమ్ వేసి పంపిస్తున్నాను కదా. సో అట్లా చెర్రీని రెడీ చేసేసి వాడికి వాటర్ బాటిల్ ఫిల్ చేస్తున్నాను, బ్యాగ్లో వాటర్ బాటిల్ పెట్టడానికి. అండ్ దెన్ గీ పెడతాను. ఈరోజైతే అంతే, కర్రీస్ కూడా ఏం పెట్టట్లేదు, అక్కడే తినేస్తాడు వాడు. హీస్ ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. అక్కడ వాళ్ళందరికీ కాస్ట్యూమ్ చూపించడానికి. వాడికి అక్కడ క్లోజ్ ఫ్రెండ్ ఉంటుంది ఐరు అని డే కేర్లో, ఆమెకి కాస్ట్యూమ్ చూపిస్తా అని పొద్దున్నుండి అంటున్నాడు. బేబీ షార్క్ ఐరుకి చూపినా, బేబీ షార్క్ ఐరుకి చూపినా అని. అది చూపి అని చెప్తున్నాను అక్కడ వచ్చి అడుగుతుంటే. ఈసారి వాడికి యాక్చువల్లీ బాగా అర్థమైంది హాలోవిన్ అంటే. ఇప్పుడు 3 years వచ్చినాయి కదా, 3 years దాటినాయి కదా. సో వాడికి మంచిగా అర్థమైంది. ట్రిక్ ఆర్ ట్రీట్, మమ్మీ బాస్కెట్ కావాలి, మమ్మీ కాస్ట్యూమ్ కూడా వాడే సెలెక్ట్ చేసుకున్నాడు. సో అన్ని మార్నింగ్ నుండి అడుగుతున్నాడు, మమ్మీ అది, మమ్మీ ఇది అని. సో ఈసారి నాకు తెలిసి బాగా అర్థమైంది అనుకుంటాను. నేను అక్కడ వాళ్ళ పిల్లలకి ఇవ్వడానికి చాక్లెట్స్ కూడా పెడుతున్నా బ్యాగ్లో. కొన్ని క్యాండీస్, లైక్ 4-5 క్యాండీస్. ఎక్కువ మంది ఉండరు అక్కడ, 3 members ఉంటారు. సో హ్యాండ్ఫుల్ క్యాండీస్ పెట్టాను, ఒక జిప్-లాక్ బ్యాగ్లో పెట్టి వాడి బ్యాగ్లో పెట్టాను. అక్కడికి వెళ్ళాక వాళ్ళ డే కేర్ జాన్సమ్మ అని పిలుస్తాడు, తనకి చెప్తాను అందరికి ఇవ్వమని, ఇస్తారు తను. సో అలా చెర్రీ అయితే డే కేర్కి రెడీ అయ్యి హాలోవిన్ కాస్ట్యూమ్ వేసుకొని ఫుల్ ఎక్సైట్మెంట్తో డే కేర్కి వెళ్తున్నాడు ఈరోజు. వెళ్ళను అని ఎప్పుడూ అనడు, ఈరోజు కూడా అనలేదు. ఫుల్ హ్యాపీగా పోయినాడు. ఇంకా అందరికి ఇప్పుడు అక్కడ కాస్ట్యూమ్ చూపించాలి అని, బేబీ షార్క్ అని. ఆయనకు అర్థమైంది కదా హాలోవిన్ అంటే. సో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు, పీక్స్లో ఉంది హ్యాపీనెస్. ఇట్స్ బ్యాగ్లో పెట్టినా. Let's go. Let's go blue cars. Blue car is the blue car born. We use blue shark వేసుకున్నాం కదా, సో బ్లూ కార్ వెళ్ళాలన్నా. బ్లూ షార్క్ వేసుకున్నాం కాబట్టి బ్లూ కార్ వెళ్ళాలి. ఓకే, సిట్. సో ఇంకా మేమిద్దరము రెడీ చేసుకొని అన్నీ ప్యాక్ చేసుకొని వాడిని తీసుకెళ్తున్నాను. మొత్తం కార్లోకి వెళ్ళిన తర్వాతనే గరాజ్ ఓపెన్ చేసుకుంటున్నాం, బికాజ్ ఇక్కడ ఫుల్ చల్లగా ఉంది వెదర్. అందుకనే వాడు మొత్తం కార్లోకి వెళ్ళి సీట్ బెల్ట్ వేసుకొని కూర్చున్న తర్వాత నేను వెళ్ళి కార్ స్టార్ట్ చేసుకున్నాను. ఆ తర్వాతనే గరాజ్ ఓపెన్ చేసినాను, బికాస్ చాలా చల్లగా ఉంది వెదర్. సో బట్ మార్నింగ్ అంతా చల్లలో మళ్ళీ వెంటనే కోల్డ్ అవుతుంది. అందుకని కార్లోకి వెళ్ళాకే స్టార్ట్ చేసి ఇంకా మేము డే కేర్ వెళ్ళిపోయాం. డే కేర్ వెళ్ళిన తర్వాత చెర్రీ ఎట్లా ఎగ్జైట్ అయినాడు, ఎట్లా వెళ్ళినాడు అనేది కూడా నేను చూపించినాను. చెర్రీ హ్యాపీ హాలోవిన్ చెప్పు అందరికి. హాయ్ శ్లోకి, హ్యాపీ హాలోవిన్. Pumpkin. Yeah. You also come, Ira. Come. Cherry is waiting for you. Come. చెర్రీ బాయ్. Say bye. Bye to Mama. Bye. హ్యాపీ హాలోవిన్ Ira, అగైన్. say happy Halloween to Auntie. హ్యాపీ హాలోవిన్ ఐరు. Happy Halloween loudly. Say loudly. ఇంట్లో Yeah. Look at Auntie. ఈ చెర్రీని డ్రాప్ చేసి ఆ డే కేర్లో ఇప్పుడు నేను రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాను. డే కేర్లో కొందరు ఒకళ్ళు వేసుకున్నారు, వాళ్ళు అక్కడ 3 members ఉంటారు. చెర్రీ కాకుండా ఒకళ్ళు వేసుకున్నారు, ఇద్దరు వేసుకోలేదు అనుకుంటా కాస్ట్యూమ్. బట్ ఎనీవేస్ కిడ్స్కి అదొక ఫన్. ఇప్పుడు చెర్రీని చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. అండ్ నేను కొన్ని క్యాండీస్ కూడా పెట్టినా కాబట్టి బ్యాగ్లో ఐ
హోప్ దే విల్ ఎంజాయ్. చెరీ అయితే ఫుల్ ఎగ్జైటింగ్ అండ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. సో ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఎవ్రీ ఇయర్ చెరీ కమ్యూనిటీలోనే చేసుకుంటాడు. బట్ ఈ ఇయర్ నేను సిన్స్ వాడు డే కేర్ వెళ్తున్నాడు కాబట్టి డే కేర్కి కూడా వాడు కాస్ట్యూమ్ వేసి పంపిద్దాము, సో దట్ అందరికి ఆ ఫీల్ వస్తుంది కదా, అక్కడ ఉన్న కిడ్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను డే కేర్కి కాస్ట్యూమ్ వేసి పంపిస్తున్నాను. చెరీ డే కేర్ వెళ్ళినాడు, నేను వర్క్ చేసుకున్నాను, మళ్ళీ రిటర్న్ కూడా తీసుకొచ్చేసినాము. ఇది రిటర్న్ వచ్చిన తర్వాత ఈవినింగ్ కమ్యూనిటీలో హాలోవిన్ చేస్తారు కదా, ఐ మీన్ చేసుకుంటారు కదా అందరూ. సో అది కూడా వాడు పార్టిసిపేట్ చేయాలి అన్నట్టుండే నాకు. బట్ వాడు వెళ్తాడో వెళ్ళడో, చాలా చల్లగా ఉంది కదా అనుకున్నా. బట్ కార్లో వచ్చి అప్పుడే మమ్మీ బాస్కెట్ ఇస్తావా, ట్రిక్ ఆర్ ట్రీట్ వెళ్ళనా, క్యాండీస్ తెచ్చుకోనా, ఎన్ని క్వశ్చన్స్ అడిగినాడంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే చెరీ చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళకపోతుండే, లాస్ట్ 2 years 3 years వెళ్ళలేదు. ఈ ఇయర్ వెళ్తున్నాడు వాడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ దెన్ ఐ సెడ్ హిమ్ ఇమ్మీడియట్లీ మా దగ్గర రెడీ ఉంది బాబడి ట్రిక్ ఆర్ ట్రీట్ బాస్కెట్ కానీ అన్నీ రెడీ ఉన్నాయి, కాస్ట్యూమ్ ఉంది. సో ఐ థాట్ ఓకే ఐల్ టేక్ హిమ్. అందుకనే నేనే తీసుకెళ్ళినాను వాడిని. అందరూ ఏంటంటే ముందు కమ్యూనిటీ గ్రూప్‌లో అనుకున్నారనమాట. పోర్చ్‌లో క్యాండిల్స్ పెడితే కిడ్స్ వచ్చి పిక్ చేసుకోవాలి అని. పోర్చ్ లైట్ ఆన్ చేసిన ఇళ్ళలోకే వెళ్ళాలి అని. సో పోర్చ్ లైట్ ఆన్ చేసిన ఇంట్లో క్యాండిల్స్ ఉంటాయి కాబట్టి మేము కొన్ని కొన్ని అంతా కమ్యూనిటీ కాకుండా కొంచెం కవర్ చేసి క్యాండిల్స్ అయితే తెచ్చుకున్నాం. ఆ క్లిప్స్ కూడా యాడ్ చేసినాను నేను. ఇక నేను రెడీ చేయడానికి ట్రై చేస్తున్నా. వాడే రెడీ చేయమని అడిగినాడు. బట్ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసినానో కొంచెం షార్ప్ షేప్ ఆర్ ఫిష్ షేప్ ఐస్ పక్కన అట్లా రావడానికి ట్రై చేసినా. బట్ వాడు అస్సలు కోఆపరేట్ చేయలేదు అక్కడ. వాడు ఏదో చేస్తున్నా అనుకున్నాడు. వాడే బొట్టు పెట్టు బొట్టు పెట్టు అంటాడు. ఇవాళ ఏమైందో వాడు ఐ పక్కన అయ్యేసరికి వాడు భయమైందేమో, ఎక్కువ కోఆపరేట్ చేయలేదు. బట్ చేసినంత వరకు చాలు, మళ్ళీ అసలే బయటికి రానంటాడేమో అని చెప్పి ఇంకా వాడికి రెడీ చేసేసి దగ్గర నుండి రాగానే ఇలా రెడీ చేసి నేను మళ్ళీ అది వేసేస్తున్నాను. సో వాడైతే అదేసుకున్నప్పుడు మాత్రం ఫుల్ హ్యాపీ. చాలా ఎక్సైటెడ్. వాడు నిజంగా షార్క్‌లా ఫీల్ అయిపోతున్నాడు. నాకు ఆ ఎక్సైట్‌మెంట్ కనిపిస్తుంది. పొద్దునంతే ఫీల్ అయినాడు, ఇప్పుడంతే ఫీల్ అయితున్నాడు. చూడండి ఐ పక్కన అటు ఇటు పెట్టాను. ఇప్పుడు నిజంగా వాడు షార్క్‌లాగా యాక్ట్ చేయాలంటే అట్లా చేస్తున్నాడు. ఈ అని అంటదంట, షార్క్ బిగ్ టీత్ ఉంటాయంట చెప్తున్నాడు. సో వాడు మంచిగా ఎంజాయ్ చేసిండు ఈ హాలోవీన్ అని నేను అనుకున్నాను. నేను ముందు క్లిప్స్ కూడా చాలా యాడ్ చేసినాను. వాడు ఎట్లా ఎంజాయ్ చేసిండు, కమ్యూనిటీలో ఏం చేసిండో అని. మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఫైనల్‌గా ఏమంటారు, వాడికి టీత్ పైన అప్పర్ లిప్ పైన షార్ప్ టీత్ వేయాలని ఉండే నాకు. అది వెయ్యనా చెర్రీ అని అంటే ఏడుస్తున్నాడు. సో ఇంక వదిలేసి అంతవరకే రెడీ చేసి నేను తీసుకొని వెళ్ళినా. అండ్ ఫస్ట్ క్యాండిల్ వాళ్ళ డాడీ దగ్గర నుండే తీసుకున్నాడు. ఆ క్లిప్స్ అన్నీ యాడ్ చేసినాను నేను. చూడండి. మీ అందరికి ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ముందు ఉన్న క్లిప్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. వాడు కమ్యూనిటీలో ఎట్లా పోయిండు, ఎట్లా మాట్లాడిండు అందరితో అనేది పెట్టిన. మిస్ చేయకుండా మొత్తం వ్లాగ్ చూడండి. Give me some candy. You want some candy? Yeah. Okay. Okay. ఫస్ట్ క్యాండీ డాడీతోనా? ఓకే లెట్స్ గో చెరీ. నాట్ నో, మనం వెళ్ళి క్యాండీ తెచ్చుకుందాం పదా. శ్రీలత ఆంటీ హోము, అందరు హోమ్ పదా. హోల్డ్ చెయ్యి. Hi. చెరీ కమ్ ఆన్, లెట్స్ గో. స్లో స్టెప్, వాచ్ అవుట్. కమ్. I said costume. You said costume. Bye. Bye anta dad. Bye. Odamma. Come Cherry, let's go get candies. Cherry, see here. Peace. Basket. Put in the basket. Home వెళ్ళాక I want. basket లో పెట్టుకో. హోమ్ వెళ్ళాక ఇస్తా. ఓకే. Put in the basket నాన్న. Good job. తీసుకో. Take it. Thank you. Mommy, I Come. want the. You want? Okay, I'll give you one more, okay? Okay, this. Chocolate chala? No. I want. తీసుకో. నీ ఇష్టం. ఇంకా తీసుకోవాలంటే ఇంకా తీసుకో.
You can pick 1 more, 2 more, 3 more. How many you want? నీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకో. సే థ్యాంక్ యూ. Thank you. You're welcome. Thank you. It's red. Red? ఇట్స్ రెడ్. What's your favorite color, Cherry? It's red, It's red, not yellow. Okay. ఓకే కమ్ లెట్స్ గో.